గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ పరిధిలో వందల సంఖ్యలో పెన్షన్లు ప్రభుత్వం తొలగించింది. ఇన్కమ్ ట్యాక్స్, కరెంటు బిల్లుల ఆధారంగా పెన్షన్స్ తొలగించింది. వివిధ కారణాలతో తొలగించిన పెన్షన్లు కొనసాగించాలని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే దూళ్లిపాల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడించారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆఫీస్ నుంచి వెళ్లకపోతే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కానీ తొలగించిన పెన్షన్స్ పునరుద్ధరించకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని దూళ్లిపాల స్పష్టం చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనవుతారు. రవికృష్ణ, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? వస్తే చాలా ఉద్రిక్తంగా కనిపిస్తోంది. ఏం చెప్తున్నారు? ఏమన్నా అధికారులను స్పందించారు పెన్షన్స్ సంబంధించి? మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏదైతే గుంటూరు జిల్లా పొన్నూరులో సంబంధించిన మున్సిపల్ కార్యాలయం అయితే ఉందో ఆ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తంగా కూడా 700 మంది పెన్షన్దారులకి కూడా పెన్షన్ తొలగించినట్లుగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి టీడీపీ పార్టీ బాస్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనూ ఉదయం 10 గంటల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం ఏదైతే ఉందో మున్సిపల్ కార్యాలయాన్ని టీడీపీ నేత పొన్నూరు నియోజకవర్గ సంబంధించినటువంటి టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో దూళిపాల నరేంద్ర కుమార్, ఈ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు చేరుకుని ఇక్కడ ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా కూడా 700 మందికి పెన్షన్ ని తీసేసినట్లుగా కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. వివిధ వార్డులకి సంబంధించి వార్డుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీకి విధేయులుగా కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్ ని తీసేసినట్లుగా కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. మొత్తంగా వివిధ పథకాల కింద పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళలో 700 మందికి ఒకేసారి పెన్షన్ తొలగించడంతో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడికి రావడం, పెద్ద ఎత్తున చేరుకున్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని చెప్పి వాళ్ళు హుక్కుములు జారీ చేశారు. పోలీసులకి, టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేస్తుంది. ఒకనొక పరిస్థితుల్లో లాఠీ చార్జీ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధపడ్డారు. ఈ పోలీసులు సిద్ధపడినటువంటి సమయంలో టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళతో ఆందోళన అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో పోలీసులకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా వీళ్ళు విభేదించిన పరిస్థితి అయితే కనపడింది. లాఠీ చార్జీ చేసినా కూడా ఇక్కడ నుంచి వెళ్లేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి అన్న సందర్భంలో తోపులాటలో జరిగిన నేపథ్యం. ఇటువంటి సందర్భంలో పూర్తిగా కూడా ఒకనొక సందర్భంలో తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుంది ఏమిటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. తర్వాత పోలీసులకు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఆందోళనకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ సెలవు పెట్టి వెళ్ళిపోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సెకండ్ గ్రేడ్ వాళ్ళు వచ్చి ఈ పెన్షన్ తొలగించిన వాళ్ళకి కంపల్సరీగా కూడా మేము పెన్షన్ వచ్చే విధంగా చేస్తాము అని భరోసా ఇచ్చి అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే అక్కడ ఆందోళన కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఒక పక్కన పోలీసులు, మరో పక్కన టీడీపీ కార్యకర్తలతో ఆ పరిస్థితి అంతా కూడా యుద్ధ వాతావరణాన్ని తలెత్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.